బాధపడుతున్న మీ చిన్నారులకు అన్ని రకాల థెరపీలను అందిస్తూ ఆత్మవిశ్వాసం పెంపొందేలా మీ చిన్నారుల ప్రతి అవసరాన్ని సమీక్షిస్తుంది సమీక్ష స్పెషల్ స్కూల్ జ్యోతినగర్, కరీంనగర్ మరియు గోదావరిఖని. హాస్టల్ సౌకర్యం కలదు. అడ్మిషన్స్ కోసం మీ కొమిటెడ్ జ్యోతి శ్రీనివాస్ సమీక్ష స్పెషల్ స్కూల్. నా పేరు తిరగమల నాగార్జున, సమాచార హక్కు చట్టం సాధన కమిటీ హుజరాబాద్ మండల స్పోక్ పర్సన్ని. ఈరోజు మా యొక్క జాతీయ అధ్యక్షులు చంటి ముదిరాజ్ సార్ గారి ఆదేశాల మేరకు కలెక్టరేట్లలో వినతి పత్రం అందిస్తున్నాం. ఎందు నిమిత్తం అని చెప్పాల్సిందంటే ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందేటువంటి ప్రతి సమాచారం కూడా అందుకోలేకపోతున్నారు. ఎవరిని సంప్రదించాలి, లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్తే మాకు కావాల్సిన సమాచారం వస్తుంది అనేటువంటి విషయం మీద అవగాహన లేకపోవడం వల్ల వారందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క సమాచారాన్ని వారి యొక్క హక్కుగా భావించి వారికి అందజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఎందుకంటే నూతనంగా ఇంతకుముందు ఎన్నో అవకతవకలు జరిగి ఉంటాయి, కానీ నూతనంగా వచ్చిన కలెక్టర్ గారైనా సరే స్పందించి ప్రతి ఒక్క మండల కేంద్రంలో కావచ్చు, జిల్లా కేంద్రంలో కావచ్చు, గ్రామ పంచాయతీల్లో కావచ్చు సరైనటువంటి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లను నియమించి వారు ఖచ్చితంగా అడిగిన ప్రతి సమాచారాన్ని కూడా సామాన్య పౌరునికి కూడా అందించే విధంగా చొరవ చూపాలని చెప్పినసరి, చర్య తీసుకోవాలని చెప్పినసరి మా యొక్క సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు 15/6/2026 రోజున సోమవారం రోజున మా జాతీయ అధ్యక్షులు చంటి ముదిరాజు గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు సూర సవంతి మేడం గారి ఆదేశాల మేరకు సమాచార హక్కు చట్టం సాధన కమిటీ 2005 యాక్ట్ కింద ప్రకారం మేము ఈరోజు కరీంనగర్ కలెక్టర్ రావడం జరిగింది. ఈరోజు జిల్లా కమిటీ మెంబర్లు, అలాగే మండల కమిటీ మెంబర్లు, గ్రామ కమిటీ మెంబర్లు అందరితో కలిసి ప్రజలకు కావాల్సిన హక్కులను పొందడానికి ఎంఆర్ ఆఫీసులు కానీ, గ్రామ పంచాయతీలు కానీ, ఇంకా ప్రజలకు ఇంకా కావాల్సిన అవసరాలకు వాళ్ళు ఇవ్వడానికి అడిగిన సమాచారం వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి పిఐఓను, ఏపీఓను కలెక్టర్ గారికి మరి ఆదేశాల మేరకు వాళ్ళను నిర్మించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇది ప్రజల కోసము సమాచారం అనేది ప్రజల యొక్క హక్కు కాబట్టి వాటిని వాళ్ళ దిశను నిర్దేశం చేయడంలో కొంచెం లోపం జరుగుతుంది. కాబట్టి వాటి విషయంలో ఈరోజు మన అధ్యక్షులు చంటి ముదిరాజు గారు, రాష్ట్ర అధ్యక్షులు సూర సవంతి మేడం గారి ఆదేశాల మేరకు మా జిల్లా కమిటీ మెంబర్స్ మొత్తం వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన జిల్లా కలెక్టర్ గారికి ఈ వినతి పత్రం ఇవ్వడం విజయవంతం చేయడం కోసం ఈరోజు వచ్చాము. కాబట్టి ఏదేమైనా ఈ ప్రజాపాలనలో ప్రభుత్వ అధికారులు ప్రజలకు న్యాయం జరిగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజల కోసమే ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి అందులో మేము కూడా ఈ సమాచార హక్కు చట్టంలో మేము కూడా ప్రజలకు భాగంగా ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి వచ్చిన మా కమిటీ మెంబర్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ ధన్యవాదాలు. నా పేరు బండ నరేందర్, కరీంనగర్ జిల్లా కరీంనగర్గా ముగిస్తున్నాను.